26 అయినా సరే చెప్పుకోదగ్గ సంవత్సరంగా ఓ మంచి ప్రవర్తన నేర్చుకున్నానని చెప్పుకోవడానికి అసలు ఈ జీవితం మొత్తం ఏ సంవత్సరం వినియోగించిన గోల్డెన్ పీరియడ్ అని ఉంటుందండి కొంత చాలా మందికి. మన భారతదేశంలో కూడా గోల్డెన్ పీరియడ్స్ ఉంటాయి. గుప్తా ఎంపైర్ గోల్డెన్ పీరియడ్ అంటారు భారతదేశంలో, గుప్తుల కాలాన్ని. చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త 2 అంటారు. చంద్రగుప్త 2 కాలంలో భారతదేశం గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ పీరియడ్ అంటే లిటరేచర్ రాయబడ్డాయి, యుద్ధాలు జరగడం తగ్గిపోయింది, న్యూమిస్మాటిక్స్ పెరిగిపోయింది, ముద్రా వ్యవస్థ పెరిగిపోయింది. ఒక మంచి గోల్డెన్ పీరియడ్ భారతదేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది గుప్తా ఎంపైర్. అలానే నీ జీవితంలో గోల్డెన్ పీరియడ్ ఏది? గోల్డెన్ పీరియడ్ అంటే దేవుడి కోసం గట్టిగా కష్టపడే పీరియడ్. అది పీక్ లెవెల్లో కష్టపడాలి దేవుడి కోసం. ఆ పీరియడ్ ఉందా? అసలు పీరియడే లేదా నీ జీవితంలో? ఒకవేళ ఆ పీరియడ్ లేకపోతే 2026 ఆ పీరియడ్గా చేసుకోవడానికి ప్రయత్నించు. కాస్త మారు, బుద్ధి మార్చుకో, బ్రతుకు మార్చుకో, దేవుడి కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించు. జీవిత దినాలు మన అందరూ ఏమైపోతున్నాయి? కరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు చచ్చిపోయిన ఆల్చి పలానే ఉంటుంది, నువ్వు చచ్చిపోతే చెట్లని ఇలానే ఉంటాయి, మనం చచ్చిపోతే నేలంతా ఇలానే ఉంటుంది, మన కళ్ళ ముందు అన్ని బ్రతుకుతుంటాయి. మన ఆయుష్కాలమే తొందరగా దిగిపోతుంది. ఛార్జింగ్ దిగిపోయినట్లుగా వేగంగా దిగిపోతుంది చూసారా? అంత వేగంగా పడిపోతుంది. ఒక మాట చెప్పాలంటే పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నాం మనందరం. తెలుసా మీకు? పవర్ సేవింగ్ మోడ్ అని ఉంటుంది ఫోన్లో. అర్థమైందంటే ఛార్జింగ్ అయిపోయింది, ముఖ్యమైన వాటికి మాత్రమే వాడు అని అర్థం. ఇక నుంచి నీ జీవితంలో కూడా ముఖ్యమైన వాటి కోసం వాడు. నువ్వు నిలబడితే ఒక కారణం, లెగిస్తే ఒక కారణం, నడబడితే ఒక కారణం, ప్రతి దానికి యేసులాగా ఒక కారణాన్ని పెట్టుకొని ముందుకెళ్ళకపోతే ఇందాక ఆర్మీలో వాడు ఆగిపోయాడు చూసారా గేట్ దగ్గర, 5 నిమిషాలు లేట్, 1 నిమిషం లేట్ అయిందని నిన్ను కూడా దేవుడు ఆపేస్తాడు ఒక రోజున. కాబట్టి కాలం విలువ తెలుసుకొని పరిగెత్తే సమయం ఉన్నప్పుడే పరిగెత్తేయండి, ఛేదించాల్సిన అవసరం ఉన్నప్పుడే ఛేదించేయండి. తర్వాత మనం ఛేదించడానికి ఏమి దేవుడు వృద్ధాప్యాన్ని నువ్వు సుఖంగా బ్రతకడానికి ఇచ్చాడు, యవన కాలాన్ని పనిచేయడానికి.